అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి రేపటి రోజున అనగా జనవరి 4వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి దేవతారాధన చేయాలి? ఎటువంటి పరిహారాలు, పరిష్కారాలు చేయడం వల్ల వారి జీవితంలో పరిపూర్ణమైన సుఖశాంతులు అయితే వర్ధిల్లుతాయో మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి కాలం ఎంతో కలిసి వస్తుంది, ఎంతో శక్తివంతంగా మార్పులతో కూడి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. మీలో ధైర్యం, అనుకున్న పట్టుదల అధికంగా ఉంటుంది. అనుకున్న ప్రతి పనులు కూడా మీరు సాధించే వరకు విశ్రమించరు. సమాజంలో గౌరవ మర్యాదలు రెట్టింపు అవుతాయి. 10 మందిలో మీకు ఒక మంచి గుర్తింపు లభిస్తుంది. పాత మిత్రుల కలయిక వల్ల మనసు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న చిన్నపాటి సమస్యలు తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. మీ యొక్క ఆత్మవిశ్వాసం మిమ్మల్ని విజయపదంలో నడిపిస్తుంది. ఈ యొక్క రాశిగల స్త్రీలకు ఈ సమయం అద్భుతమైన ఫలితాలను అయితే అందిపుచ్చుతుంది. కుటుంబ బాధ్యతలను నేర్పుగా నిర్వర్తిస్తూనే మీ యొక్క వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టి పెడతారు. ఉద్యోగం చేసే మహిళలకు పదోన్నతులు లేదా వేతన పెంపు ఉండే అవకాశం ఎంతైనా ఉంది. మీ యొక్క సృజనాత్మకతకు తగిన గుర్తింపు అయితే లభిస్తుంది మరియు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన సంబంధాలు కుదురుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఆహార విషయాలు పాటించడం ఎంతైనా అవసరం. అధికంగా స్వతంత్రంగా ఉండాలని మీ యొక్క కళ అయితే నెరవేరబోతుంది. ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత, తృప్తి అయితే కలుగుతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో ముఖ్యంగా ఆస్తుల కొనుగోలు సమయంలో మధ్యవర్తుల పట్ల చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మధ్యవర్తులు మీకు ఆశ చూపి మోసం చేసే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. వారు చెప్పే తీయని మాటలకు మీరు లోను కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు నమ్మకస్తులైన వారి యొక్క సలహాలు మాత్రమే తీసుకోండి. మధ్యవర్తుల వద్ద తమ కమిషన్ కోసం వివాదాస్పద స్థలాలను అంటగట్టే ప్రమాదం ఉంది కనుక మీరు ఎంతైనా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఏ ఒప్పందంనైనా సంతకం చేసే ముందు న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. ఆర్థికపరమైన రహస్యాలను మధ్యవర్తులకు అస్సలు చెప్పవద్దు. సొంత తెలివితేటలతో వ్యవహరిస్తే మీ యొక్క ధనం సురక్షితంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అయితే వారికి ఉన్న కార్యకలాపాలు అయితే మద్దతుగా మీరు ఉండగలుగుతారు. కొన్ని సాంకేతిక విద్యలు అయితే నేర్చుకోగలుగుతారు. సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు, కానీ తెలివిగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు మంచి సంస్థల నుండి పిలుపు వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు లేదా బదిలీల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. పని యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించే శక్తి అయితే మీలో గట్టిగా ఉంటుంది. మీ యొక్క నిజాయితీ మీ యొక్క రక్షణ కవచంగా నిలబడుతుంది. భవిష్యత్తు కెరీర్ గురించి మీరు తీసుకునే నిర్ణయాలు సానుకూల ఫలితాలను అయితే ఇస్తాయి. పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కనుక అవసరాల మీ నిమిత్తం అయితే ఖర్చులను నియంత్రించడం ఎంతైనా ఉంది. రావాల్సిన బాకీలు వసూలు కావడంతో కొంత ఆలస్యం కావచ్చు. విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు డబ్బు ఖర్చు చేస్తారు. మీరు మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎవరికి ఎటువంటి హామీ సంతకాలు పెట్టవద్దు. ఇది భవిష్యత్తులో మీకు చెక్కులకు అయితే దారి తీయవచ్చు. పొదుపు చేయడం వల్ల మీకు అవసరాలకు ఇబ్బంది ఉండదు. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక క్రమశిక్షణ మీ యొక్క విజయానికి మూలస్తంభంలో మారబోతుంది. ఆరోగ్య విషయంలో మీరు ఏమాత్రం నిర్లక్ష్యం అసలు వహించవద్దు. కడుపుకు సంబంధించిన సమస్యలు లేదా రక్తపోటు ఇబ్బంది పెట్టవచ్చు. ప్రతిరోజు వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం అలవాటు చేసుకోవడం ఎంతైనా మంచిది. బయట దొరికే జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండడం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. సీజనల్ వ్యాధుల పట్ల ఎంతైనా అప్రమత్తత ఉండాలి. సరైన నిద్ర లేక మెదడు చురుగ్గా ఉంచుతుంది. అనారోగ్య సూచనలకు అయితే కనిపిస్తే వెంటనే మీరు వైద్యాన్ని సంప్రదించడం ఎంతైనా మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించి చురుగ్గా ఉంచాలి. జీవిత కుటుంబంలో మీరు ఎంతో సంతృప్తికరంగా సాగుతుంది. పిల్లల యొక్క ప్రగతి చూసి మీరు మురిసిపోతారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోతాయి. బంధువుల రాకకు మీ ఇంట్లో సందడి నెలకొంటుంది. పాత ఆస్తుల గొడవలు సామరస్యంగా పరిష్కారం అవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం అయితే మెరుగుపడుతుంది. ఇది మీకు పెద్ద ఊరటనిస్తుంది. కుటుంబ సభ్యులందరికీ కూడా కలిసి యాత్రలు చేయగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంటి యొక్క వాతావరణం
సానుకూల శక్తితో నిండి ఉంటుంది. విద్యార్థులు తమ చదువుల విషయంలో విశేష ప్రతిభ అయితే కనబరచబోతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి. ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు మరియు ప్రోత్సాహం లభిస్తాయి. ఏకాగ్రత పెంచుకోవడం వల్ల క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా గ్రహిస్తారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక అయితే నెరవేరబోతుంది. స్నేహితులతో కలిసి విజ్ఞానదాయకమైన చర్చల్లో పాల్గొనబోతారు. సమయపాలన పాటించడం వల్ల లక్ష్యాలను సకాలంలో చేరుకుంటారు. మీ యొక్క కృషికి తగిన ప్రతిఫలం అయితే మీ మార్కుల రూపంలో అయితే మీకు కనబడుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి లాభాలు మరింతగా చేకూరుతాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడం ఇది సరైన సమయం. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు పారదర్శకతతో వ్యవహరించాలి. మార్కెట్ రంగంలో ఉన్న వారికి కస్టమర్ల నుంచి మంచి స్పందన అయితే వస్తుంది. మొండి బకాయిలు, పాత బకాయిలు వసూలు కావడంలో ఆర్థికంగా స్థిరపడతారు. పోటీదారుల ఎత్తుగడలను అయితే మీరు ముందే పసిగట్టి జాగ్రత్త పడతారు. వ్యాపార విస్తరణ కోసం చేసే ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ వ్యాపారంలో నూతన వరవరుడైతే ప్రవేశపెట్టే విజయం సాధిస్తారు. సామాజిక సేవా కార్యక్రమంలో ఆసక్తి మెరుగుపడుతుంది. సమాజంలో మీరు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. రాజకీయాల్లో ఉన్నవారికి పదవులు లభించే అవకాశం ఎంతైనా ఉంది. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది మరియు ఇతరులకు మార్గదర్శకంగా అయితే నిలబడతారు. స్వచ్ఛంద సంస్థలకు మీ యొక్క వంతు సహాయం అందించబోతున్నారు. విజ్ఞానవంతుల కలయిక వల్ల మీ ఆలోచన దృక్పథం మారుతుంది. పబ్లిక్ రిలేషన్స్ రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు వస్తుంది. మీరు చేసే పనులు 10 మందికి ఉపయోగపడతాయి. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయాణాల వల్ల మరింత లాభాలు కలుగుతాయి. తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు మీకు చేసే అవకాశం ఎంతైనా ఉంది. వృత్తిరీత్యా చేసే ప్రయాణాలు విజయవంతమవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ నియమాలను పాటించడం ఎంతైనా మంచిది. కొత్త ప్రదేశాల సందర్శన వల్ల మానసిక ఉల్లాసం అయితే కనబడుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వీసా సమస్యలు తొలగిపోయి ప్రయాణ సమయంలో విలువైన వస్తువుల పట్ల ఎంతైనా జాగ్రత్త వహించాలి. అపరిచితులతో అతిగా మాట్లాడడం అనవసరం. మంచిదే అనుకోని ప్రయాణాలు కొన్నిసార్లు అయితే మీరు ప్రయాణికులుగా మారుకోవచ్చు. ధార్మిక మరియు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాల సందర్శన మీకు మానసిక శాంతిని అయితే కలిగిస్తాయి. ఇంట్లో పూజలు లేదా వ్రతాలు నిర్వహించడం వల్ల మీకు శుభపరిణామాలు అయితే కలుగుతాయి. గురువుల యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుంటాయి. జ్యోతిష శాస్త్రం లేదా పురాణాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ధర్మ కార్యక్రమాలకు విరాళాలు ఇస్తారు. అంతర్గత ప్రశాంతత కోసం ధ్యాన కేంద్రాలను సందర్శిస్తారు. దైవానుగ్రహం వల్ల మీరు తలపెట్టిన ప్రతి ఒక్క పని, కష్టమైన పనులు కూడా పూర్తి అవుతాయి. మీ యొక్క భక్తికి మీ యొక్క మానసిక బలం అయితే తోడవుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు, కుళ్ళు కుతంత్రాలు పారవుతున్న వారు, కేటు కేసులు, న్యాయ వివాదాలు మీకు అనుకూలంగా మారుతాయి. అలాగే మీ యొక్క పాదచేతులు కూడా మీకు మిత్రులుగా మారే అవకాశం ఉంది. మీ యొక్క రహస్యాలను ఎవరికి వెల్లడించకుండా ఉండడం ఎంతైనా ఉత్తమం. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అసలు వెనకాడరు. ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వం మీకు ఉంటుంది. మీ యొక్క నిజాయితీ మరియు శ్రమ మిమ్మల్ని రక్షిస్తాయి. గెలుపు మీదే అని ముందుకు నమ్మి సాగండి. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది. కళలు, సంగీతం, రచనల పట్ల ఆసక్తి ఉన్నవారు మంచి వేదికగా దొరుకుతుంది. మీ యొక్క ప్రతిభను సందర్శించడానికి తగిన అవకాశాలు కలిసి వస్తాయి. పారితోషికాలు లేదా అవార్డులను అందుకునే సూచనలు కూడా ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులపై సంతకాలు చేస్తారు. మీ యొక్క ఆలోచనలు ఎంతో వినూత్నంగా ఉంటాయి. సోషల్ మీడియా ద్వారా మీకు మంచి పేరు లభిస్తుంది. భవిష్యత్తు పట్ల మీకు స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలన్న, కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవాలన్నా వాటి యొక్క సాధన కోసం కృషి చేయాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగులు వేయాలి. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ ప్రతికూలతలను అనుకూలతగా మార్చుకునే శక్తి అయితే మీకు లభిస్తుంది. సమయాన్ని వృధా చేయకుండా ఉత్పాదకత పనులపై దృష్టి పెట్టడం వల్ల మీ మాట తీరు మార్పు వస్తుంది. అలాగే దీనివల్ల అందరినీ ఆకట్టుకుంటారు. ఈ కాలంలో మీకు జీవితంలో ఒక మైలురాయిలాగా నిలిచిపోతుంది. అలాగే మీకు అనుకూల దృక్పథంతో ఉండే అద్భుతాలు కూడా సాధిస్తారు. మీ యొక్క అదృష్టపు సంఖ్య వచ్చేసి 7, అదృష్టపు రంగు వచ్చేసి గోధుమ రంగు. మీరు ప్రతిరోజు అయితే మీ దైవ చింతనలో మునగడం వల్ల మీకు ఆర్థికంగా ఎదురయ్యే సమస్యలన్నీ దూరం అవుతాయి. తప్పకుండా దైవనామ స్మరణ చేసుకుని ప్రతి పనిని మొదలు పెట్టండి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, మొత్తం అయితే తెలుస్తున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మనకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.